నమస్తే. మనము త్రిపుర రహస్యం అనేటువంటి ఒక మంచి వండర్ఫుల్ అంటే ఏంటి ఆ గ్రంథాన్ని చదువుకుంటున్నాము. అందులో గనక మొత్తం ఆ బుక్ గనక మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా అసలు మనకి ప్రశ్నలనేవి ఉండవు. అంటే వండర్ఫుల్ అనమాట లైఫ్. ఇప్పుడు మనం చదువుకుంటున్నది ఏంటి త్రిపుర రహస్యంలో ఇప్పుడు 12 నుంచి 14 వరకు అసలు భావం అంటే ఏంటి, భావంతో ఎలా తయారు చేయొచ్చు అనేటువంటి కథల రూపంలో చెప్పటం జరిగింది. ఏం చెప్పాడో ఇది మాట్లాడుకున్నాం కదా చాలాసార్లు. 12, 13 టాపిక్స్లో మాట్లాడుకున్నాం. మహారాజు అశ్వమేధ యాగం చేస్తూ పంపిస్తే ఆ గుర్రాలని రాజకుమారుల్ని అంతా కూడా కొండలోకి పడేస్తాడు. ఎవరు? ఆ మునీశ్వరుడు యొక్క కొడుకు. తర్వాత మహాసేనుడు అనేటువంటి తమ్ముడిని పంపించిన తర్వాత ఈ మునీశ్వరుడు తిడతాడు కొడుకుని. ఏమని? రాజులు అనేవాళ్ళు వాళ్ళు పాపం మన యజ్ఞాలు చేసేదంతా ప్రజల కోసం, వాళ్ళు పరిపాలన చేస్తుంటేనే మనం ఇలా కూర్చున్నాము. ఏ తపస్సు చేసుకునేవాడికైనా, ఏ భగవతత్వాన్ని నమ్మేవాడికైనా కోపం ఉండడం మాత్రం మంచిది కాదు. అది చాలా పతనానికి దారి తీస్తుంది. కోపం ఉండకూడదని కొడుకుకి చెప్పి, సరే అది అయిపోయింది తీసుకెళ్ళి ఆ రాజ్యాన్నది చూపించరా అని చెప్పి పంపిస్తే లోపలికి వెళ్ళిన తర్వాత లోపలంతా సూర్యుడు, చంద్రుడు, సముద్రాలు, ఆ తర్వాత సేనాధిపతులు పెద్దగా అంతా ఉంటుంది. సరే లోపల నుంచి బయటికి తీసుకొని వచ్చిన తర్వాత చూస్తే సృష్టి అంతా మారిపోయినట్టు కనపడుతుంది. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతాడు, ఏడుపు మొదలు పెడతాడు. అప్పుడు చిన్నగా చెప్తాడు ఈయన. ఇప్పుడు ఇక్కడ మనం చెప్తున్నది ఏంది? అసలు భావం యొక్క విలువని ఈ మునీశ్వరుడు కుమారుడు ఈ మహాసేనుడు అనేటువంటి రాజుకి బోధించడం మొదలు పెడతాడు. రాజా, ఇదంతా కూడా ఈ సృష్టి అంతా జస్ట్ ఒక భావంతో తయారైంది. చూసావు కదా, బయటకు వచ్చిన తర్వాత నా రాజ్యం లేదు. లోపల ఉన్న ప్లేస్ ఎంత మహా ఉంటే ఒక 1 ఏకర్ ఉంటుంది, 2 ఏకర్ ఉంటుంది. ఆ 2 ఏకర్లోనే నేను ప్రపంచాన్నంతా సృష్టించాను కదా. అంటే అర్థం ఏంటి? భావన వల్లనే సృష్టి జరుగుతుంది. నీ సమస్యకు కారణం కూడా ఏంటి? నీ భావం నేను తక్కువ వాడిని, నేను జీవుణ్ణి, నా వాళ్ళందరూ చచ్చిపోయినారు, నేను ఎలా బతకాలి అనేటువంటి భావాన్ని పెట్టావు. నువ్వు తక్కువ వాడివి కాదు, జీవుడు కాదు. ఉన్నదంతా జ్ఞానస్వరూపమైనటువంటి భగవతత్వం తప్ప ఇంకా ఏమీ లేదు. అమ్మవారి శక్తి అయినా భగవతత్వం అయినా ఉన్నది ఒకటే జ్ఞానం. ఇన్ని జ్ఞానాలు లేవు. ఉన్నది ఒకటే జ్ఞానం, ఒకటే మనసు, ఒకే భూమి, ఒకే నీళ్ళు, ఒకే నేల, ఒకే అగ్ని, ఒకే వాయువు, ఆకాశం. కాకపోతే నువ్వేం చేస్తావు? అసలు ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానాన్ని మర్చిపోయి ఇదంతా నా సృష్టి అని నువ్వు లోపల సృష్టించుకోవటం మొదలుపెట్టావు. ఇప్పుడు నేను ఎలా లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్ని ఎలా కనపడుతున్నాయో నీ లోపల ఉన్నవి కూడా అన్నీ కనపడుతున్నాయి. నిజం చెప్పాలంటే లోపల ఉన్న సృష్టి, బయట ఉన్న సృష్టి అంతా ఒకటేను. ఇక్కడ నువ్వు ఏడ్చి సాధించాల్సింది ఏమీ లేదు. ఎన్ని కోట్ల మంది నీ జనరేషన్స్ అన్ని పోయినారో నీకే తెలియదు. అంతా కలలాగా అయిపోయింది. అవన్నీ ఏమన్నా నీకు గుర్తున్నాయా? అలాగే ఒక షర్ట్ పాడైపోతుంది, దాన్ని తీసేస్తావు, అది పోయిందని ఏమన్నా నువ్వు బాధపడతావా? నువ్వు ఏడవాల్సిన అవసరం లేదు అని 12 నుంచి 13వ టాపిక్ వరకు చెప్పటం జరిగింది. ఇప్పుడు 14 ఏంటి, మొత్తం అసలు భావం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు అర్థమయ్యేది చెప్పబోతాడు. ఇప్పుడు అడుగుతాడు. ఏమడుగుతాడు? అన్నీ నువ్వు బాగున్నాయి, నువ్వు చెప్పినవన్నీ నాకు అర్థం అవుతున్నాయి. మరి ఇప్పుడు నువ్వు సంకల్పం పెట్టావు కాబట్టి లోపల అవన్నీ ఉన్నవని కనపడుతున్నాయి. నేను మరి లోపల చాలా సంకల్పాన్ని పెడతాను కదా, మరి నావెందుకు నెరవేరగలేదు అంటాడు. ఇది అందరికీ, మన జీవత్వంలో ఉన్న వాళ్ళందరికీ చెప్పిన విషయం అబ్బా, ఇంకా వేరే ఏమీ లేదు. ఇక్కడ చెప్పింది ఏంటి? మనకి భగవద్గీతలో చెప్పిన, మన ఉపనిషత్తులు ఋషులు చెప్పిన, ఆ తర్వాత వ్యాసుడు, శంకరాచార్యుడు, తర్వాత ఎంతమంది ఆచార్యులు చెప్పినా నిజం చెప్పాలంటే దైవత్వానికి పేరు పెట్టింది జీవుడే అంతే. దేవుడు వచ్చి దేవుడికి పేరు పెట్టుకోవాలా? ఎందుకు? అక్కడ దేవుడు అనేటువంటి ఒక పదార్థం లేదు. ఉన్నది ఏంటి? ఓన్లీ ఒక జ్ఞానం అనేటువంటి ఒక శక్తే ఉంది. ఆ జ్ఞానం అనే దానికి నామరూపాలు లేవు, గుణాలు లేవు, కదలికలు లేవు, ఏమి లేవు. మరి కదులుతుందని పెట్టింది మనమే, ఆ తర్వాత రూపాలు పెట్టింది మనమే, గుణాలు పెట్టింది మనమే, ఇవన్నీ సృష్టించింది మనమే. కాకపోతే మనం సృష్టించలేకుండా ఉన్నటువంటి ఒక శక్తి, ఒక భావం, ఒక జ్ఞానం అయితే అక్కడ ఉన్నది. ఆ జ్ఞానంలో వచ్చినటువంటి ఒక ఇచ్చ సృష్టి అంతా వ్యక్తం అవడానికి కారణమైంది. ఎందుకు? ఇప్పుడు ఏమడుగుతున్నాడు? మరి ఆయన సృష్టించినట్టు మనం ఎందుకు సృష్టించలేవు అని ఇతన్ని అడుగుతున్నాడు. దానికి ఈయనేం కారణం చెప్తాడు? అక్కడ స్వచ్ఛమైనటువంటి ఇచ్చ కాబట్టి. అంటే ఏంటి? ఇప్పుడు మనం దీనికి వండర్ఫుల్గా చెప్తాడప్ప, అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ 3 స్థితులు ఉన్నాయి: నిర్వికల్పం, సంకల్పం, వికల్పం. నిర్వికల్పం అంటే ఏంటి? అసలు ఏ ఆలోచన నా మనసులో లేదు, నేను ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను అనుకున్నా. ఉదాహరణకి కూర్చున్న తర్వాత నాకు ఎవరో గెస్టులు వస్తున్నారు, వంట చేద్దాము అని ఆలోచన వచ్చింది. పోయినాను, గెస్టులకు మంచిగా చేసి పెడతామని ఒకే ఒక సంకల్పం. సరే లోపలికి పోతాం, ఏదో ఉన్నవేవో చూసుకున్నాము, అయిపోతుంది. అంటే అక్కడ ఏంటి?
మంచిగా చేసి పెడతాము అనేటువంటి ఒకే ఆలోచన కనుక ఉంటే బోలెడు వికల్పాలు వచ్చినా అవి మననేమి చెయ్యో, మనకి పట్టవు. మన సంకల్పం ఏంటి? మంచిగా చేసి పెట్టడం అనేటువంటి విషయం. ఇప్పుడు ఇంక వికల్పం ఎప్పుడైతే లేదో అక్కడ 100% కంఫర్టబుల్గా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇక్కడ చెయ్యడం అనే కార్యక్రమం లేదు. నిర్వికల్పంగా కూర్చున్నాం, మనుషులు వచ్చారు, సంకల్పం వచ్చింది, ఇక వికల్పం లేదు, పోయి ఆ పని జరిగిపోయింది. అంటే ఇక్కడ ఈ మహాముని ఈ మహాసేనుడికి చెప్పేది ఏం చెప్తాడంటే, రాజా నిర్వికల్పమైనటువంటి స్థితిలో భగవతత్వం స్వచ్ఛంగా చేశాడు కాబట్టి ఈ సృష్టి అంతా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎందుకు? ఆ సంకల్పానికి, అంటే నిర్వికల్ప స్థితిలో ఉన్నటువంటి ఆ పరమాత్మతత్వ సంకల్పానికి సంస్కారాలు లేవు, కోరికలు లేవు, పేర్లు లేవు, గుణాలు లేవు, ఏమీ లేదు. అంటే ఏంటి? టైం, ఆకాశాన్ని, కాలాన్ని, వస్తువుని దాటినటువంటి సంకల్పం. అంటే ఇలా ఉండాలని కూడా అక్కడేం సంకల్పం లేదు. సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి సంకల్పం వల్ల సృష్టి అంతా ఇలా ఎక్స్పాండ్ అయిందయ్యా. అందుకని అంటే స్వచ్ఛమైన ఆలోచన కాబట్టి మనకి కూడా కనపడుతోంది. తర్వాత ఇంకా విషయం ఏంటంటే, సిద్ధించిన వస్తువు, సిద్ధం కానివి రెండు ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. సిద్ధి అంటే ఏంది? ఇది ఆల్రెడీ ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తాము? సంకల్పం అంటే అందరూ చేస్తారు సంకల్పాలు, కాకపోతే ఏంటంటే సంకల్పంతో పాటు వికల్పం కూడా చేసేస్తారు. అంతే కదా. ఇప్పుడు నేను CEO ఆఫ్ కంపెనీ కావాలనుకున్నాను, డన్, అంతే. నేను CEO ఆఫ్ కంపెనీ, ఇంకా క్వశ్చనే లేదు అని నేను పని మొదలు పెడతా. అప్పుడు నేను క్లరికల్ కేటగిరీలో పనిచేసే ఆలోచన నాకేమన్నా వస్తుందా? CEO ఎలా పనిచేస్తున్నాడు, ఒక కంపెనీకి CEO కావాలంటే నేనేమన్నా పెట్టుబడి పెట్టాలా, లేకపోతే ఏమన్నా చదవాలా? నా ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. రెండో పదం ఏంటి? నేను CEO కావడానికి నాకు అర్హత లేదు అనేటువంటి వికల్పం ఇక రాకూడదనమాట. ఇప్పుడు ఈ మునీశ్వరుడు ఏం చెప్తున్నాడు? మన సంకల్పాలన్నీ అట్లా ఉంటాయ్యా. ఒక సంకల్పం చేస్తాము, కానీ అవుతుందా కాదా, దీనికి నేనేం చెయ్యాలి అని ఆ వికల్పాల చుట్టూ నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. ఎప్పుడైతే సంకల్పం చేస్తే ఇక ఆ సంకల్పం గురించి ఇక అవుతుందా కాదా అనేటువంటి విషయాన్ని మనం వదిలేయాలి. అంటే ఏంటి? మనం సంకల్పం చేశాము అనేటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోవాలి. అంతే. నేను CEO ఆఫ్ కంపెనీ అవుదాం అనుకున్నాను, ఇంక అంతే సంకల్పం. అవుతానా కానా, దానికి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇట్ డజంట్ మ్యాటర్ అని చెప్తాడు. ఎంత వండర్ఫుల్ అప్ప అంటే ఇంకేం చెప్తాడు? మన సృష్టికి కారణం ఎవరని చెప్తున్నాడు? మన సంకల్పాలే కారణం అన్నాడు. సంకల్పం చేసి మనం వదిలేయలేదుగా. అవుతుందా కాదా, అవుతుందా కాదా, నేను ఆరోగ్యంగా ఉంటేనే లేదా, అమ్మో వాళ్ళకి అదేదో జబ్బు వచ్చింది, మనకు కూడా ఏమైనా వస్తుందేమో, అయిపోయింది వికల్పం. అంటే ఏంటి? నువ్వు ఆరోగ్యంగా పద్ధతిగా ఉన్నటువంటి నీ ఆలోచనలో కూడా ఒక అనారోగ్యమైనటువంటి ఆలోచన చేరిపడిపోయింది. అంటే ఏంటి? తర్వాత పెళ్లి చేసుకుంటున్నాం, బాగుంటామా లేదా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, అది ఇది. అంటే ఏంటి? వికల్పం. నువ్వు ఒక పద్ధతితో ఒక మంచి ఆలోచనతో చేస్తున్నావు, 100% బాగుంటుంది. బాగుండకుండా క్వశ్చనే లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు నీ భావం ఎందుకు నీకు నెరవేరడం లేదంటే, నువ్వు భావం చేస్తూనే అది నీ దగ్గరే ఉందనేటువంటి విషయాన్ని మర్చిపోయి నువ్వు వికల్పం చేసుకుంటూ పోతున్నావు. వికల్పం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక సంకల్పం చేయడము మర్చిపోవడం అని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏం చేశాడు? బ్రహ్మ ఏంటి? జన్మ గురించి సంకల్పం చేశాడు, సృష్టి వచ్చి పడింది. బ్రహ్మ అంటే బ్రాహ్మణ్, వ్యాపించినటువంటి నిరాకారం. ఆ తర్వాత దేవతలు దేనికోసం చేస్తారు? ఔషధుల కోసం సంకల్పం చేస్తారట. ఆ తర్వాత మణుల కోసం, వాటి కోసం ఇంకొకరు సంకల్పం చేస్తారట. తపస్సు చేసి ఇంకేదో కావాలని ఇంకోటి సంకల్పం చేస్తారట. అల్టిమేట్ ఏంటి అంటే, ఈ సంకల్పానికి వికల్పానికి ఇవి నెరవేరుతున్న దానికి కారణం ఎవరు? ఆ భగవతత్వంలో ఎలాంటి శక్తి అయితే ఉన్నదో మన దగ్గర కూడా అదే శక్తి ఉంది. కాకపోతే మనం చేస్తున్న సంకల్పాలు ఏంటి? లిమిటెడ్ సంకల్పాలు. అంటే ఏంది? మనకు ఒక రిఫరెన్స్ పాయింట్ ఉంది. ఏంటి ఆ రిఫరెన్స్ పాయింట్? నాకు రిఫరెన్స్ పాయింట్ నా శరీరం, అంతే కదా. నా శరీరానికి సంబంధించినటువంటి నా కోరికలు, నా ఇంద్రియాలు చూస్తున్నటువంటి వస్తువులు, ఆ తర్వాత వాటిలో నాకు ఇష్టాలు, అయిష్టాలు, తర్వాత నాకు బంధువులు, ఇంకా తర్వాత ఏంటి? ఇవన్నీ మళ్ళీ వికల్పాలే. సంకల్పం అంటే ఏంటి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇంత దూరం చెప్తున్నది ఏంటి? రిఫరెన్స్ పాయింట్ని తీసేసాయి. అంటే ఏంటి? టోటల్గా చూడడం అలవాటు చేసుకో. అంటే ఏంటి? వ్యక్తిగతంగా కనుక చూడడం మొదలు పెట్టావు అంటే అది నువ్వు లాభం నష్టం మళ్ళీ అనేటువంటి విషయంగా నువ్వు కింద పడుతూ మీద పడుతూ ఉంటావు. అందుకని వ్యక్తిగతంగా చూడకుండా సమిష్టిగా కనుక చూడడం కనుక జరిగితే ప్రాబ్లం ఉండదు అంటాడు. తర్వాత ఇంకా చెప్పింది, అసలు భావం అంటే ఏంటి, సంకల్పం అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞాపకం అంటే ఏంటి, ఇవన్నీ కూడా అల్టిమేట్ ఏంటి? రిఫరెన్స్ పాయింట్ని పట్టుకొని నాకు కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక సాధనలో ఏం చెప్తున్నారు? పొరపాటును కూడా నిన్న జరిగిన విషయం కూడా
నువ్వు మనసుకు తెచ్చుకోవాకు. ఎందుకు? ఇట్స్ పాస్ట్, అది శరీరానికి జరిగిపోయింది. తర్వాత భవిష్యత్తుకు సంబంధించిన విషయం నువ్వు తెచ్చుకోవాకు. అంటే ఏంటి? అది మాయ. అంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు సంకల్పం పెట్టావనుకో, మళ్ళీ భవిష్యత్తులో కూడా అదే సంకల్పంగా ఉంటుంది. అంటే ఏంటి? ఆలోచన. ఆలోచన ఎందుకు వస్తుంది? మనకు ఉన్నటువంటి జ్ఞాపకాలకు అనుగుణంగా ఆలోచనలు వస్తాయి. అంటే కోరికలకు అనుగుణంగా ఆలోచనలు వస్తాయి. వాటికి అనుగుణంగా చేద్దామా వద్దా అని సంకల్పం వికల్పం వస్తుంది. అంతే కదా. సంకల్పం ఒక్కటే వస్తే సమస్య లేదు. సంకల్పంతో పాటు వికల్పాలు కూడా చేసుకుంటూ పోతాం. ఆటోమేటిక్గా అదేమవుతుంది, మళ్ళీ వాటికి సంబంధించింది మనం అది కరెక్టా కాదా అని మళ్ళీ మన లోపలే విచారణ జరుగుతుంది. ఆ విచారణ వివేకాన్ని బుద్ధి అన్నారు. మళ్ళీ చేసేది దేంతో చేస్తాం? మనం ఏ పనైనా శరీరంతో చేస్తాం. ఇప్పుడు అల్టిమేట్గా ఆ మహాముని మన రాజుకి చెప్పింది ఏంటి అంటే, నువ్వు అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు కానిది ఏదీ లేదు. కాకపోతే నువ్వేమంటున్నావు? నేను నాది అనేటువంటి ఒక ఐడెంటిటీలో భావంలో ఉన్నావు. ఐడెంటిటీ అనేది దేన్ని రిఫరెన్స్గా తీసుకున్నావు? శరీరాన్ని రిఫరెన్స్గా తీసుకున్నావు. ఇప్పుడు నిద్రలో నీకేమైనా శరీరం కనపడుతుందా? అప్పుడు ఏమీ లేదు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు భగవతత్వంతోనే ఉన్నావు. అల్టిమేట్గా ఇక్కడ చెప్తున్నది ఏంటి? నిద్ర లేచిన తర్వాత కూడా ఈ శరీరానికి సంబంధించిన విషయాలు పెద్ద విలువిస్తున్నటువంటి విషయాలు లేదు అనుకోకుండా నువ్వు సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ నిర్వికల్ప స్థితిలో కనుక నువ్వు ఉండగలిగితే నువ్వు ఏ భావం అనుకుంటే ఆ భావం నెరవేరుతుంది. కాకపోతే మన వైఖరి ఎలా, మన భావాలు ఎక్కడి నుంచి వస్తాయి? జస్ట్ మాటల్లోనే వస్తాయి. దాన్నే వైఖరి వాక్కు అన్నారు. మన దగ్గర ఎన్ని వాక్కులు ఉన్నాయి నిజం చెప్పాలంటే? పరావాక్కు, పశ్యంతి, మధ్యమ, వైఖరి అన్నాడు. అంటే భగవతత్వం ఒక శబ్ద రూపంలో, ఒక చలనం రూపంలో పడిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటిది పరావాక్కులాగా అక్కడ ఏం తెలియదు. దాని తర్వాత ఏంటి? కొంచెం నేను నాది అనేటువంటి విషయం తెలిసిన తర్వాత పశ్యంతి. మధ్యమ అంటే ఏంటి? సెంటర్, మనమే. ఆ సెంటర్లో ఉన్నటువంటి నిర్వికల్పంగా, నిశ్చలంగా, నిరాకారంగా, నిశ్శబ్దంగా ఉన్న దాంట్లో నుంచి వచ్చినటువంటి సంకల్పం అయితే 100% నెరవేరుతుంది. సంకల్పం అంటే మళ్ళీ భావం, అభావం, మళ్ళీ ఆలోచన లేకపోవటం. సంకల్పం అంటే మంచి ఆలోచన చేయడం, విల్ పవరు. మళ్ళీ వికల్పం అంటే ఆ ఆలోచన కరెక్టా కాదా అని దాని గురించి ఘర్షణ పడుకుంటూ పోవడం. మన సంకల్పాలు ఎలా ఉన్నాయి? వైఖరి వరకే ఉన్నాయి. అంటే నోట్లో నుంచి మాట వరకే వస్తుంది, కనీసం మనసు స్థితికి కూడా వెళ్ళదు. మనసు స్థితి కూడా దాటిన తర్వాత ఉండింది నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం అంటే సెంటర్. అంటే అల్టిమేట్ ఏంటి? సెంటర్ అన్నా, ఆ తర్వాత కేంద్రం అన్నా, తర్వాత భగవతత్వం అన్నా అంతా ఉన్నది మన దగ్గరే. మన్ని దాటి ఏమీ లేదు. అంటే నాలో లేనిది ఏది బయట లేదు. ఆ ఋషి తనలో భావం ఉండబట్టే లోపల ఉన్నటువంటి కాస్త ప్రేసులో ప్రపంచాన్నంతా సృష్టించాడు. మనం కూడా ఈ ప్రపంచాన్ని మనమే సృష్టించుకున్నాం. అందుకే వివేకానందుడు చెప్పాడు, వీఆర్ క్రియేటర్స్ ఆఫ్ అవర్ ఓన్ డెస్టినీ. ప్రస్తుతం కూడా వితిన్ సెకండ్స్ మనం మార్చుకుంటే 100% మన లైఫ్ మారిపోతుంది. ఎలా? మన సంకల్పంతో. ఇంకా వికల్పం అనేది లేదు. ఏంట సంకల్పం అని చెప్తున్నాడు మన ఋషులు? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ దగ్గరే దివ్యత్వం ఉన్నది. నువ్వు కూడా దివ్యత్వంలో భాగమే. నువ్వు ఊరికి దుఃఖంగా దిగులు పడుతున్నా, కష్టాలు పడుతున్నా జీవవి నువ్వు కాదు. స్వర్గం నరకాలు అవన్నీ ఎక్కడో ఉన్నాయని వాడు చెప్పలా. మన సమస్యలన్నిటికీ కారణం వాళ్ళు ఏం చెప్పారు? మన రిఫరెన్స్ పాయింట్ ఏంది? మన శరీరం అంటే ఏంటి? జరా, మరణాలు, అనారోగ్యం, ముసలితనం, అంతే కదా. వచ్చింది, ఉంటుంది, వెళ్ళిపోతుంది. అది ఒక సమస్య. 2 ప్రాణానికి ఏం సమస్య? ఆకలి, దప్పిక. నాకు ఈ పదార్థం ఇష్టం, అక్కడికి దొరుకుతుందో లేదో, వాళ్ళు అది తింటారు, అది మనం తినమే. ఎంతసేపటికి ఇదే గోల. ఎక్కడది? అది మన ప్రాణానికి మనం ఇచ్చే ఆహారం, మంచి నీళ్లు, దాహం. అక్కడ మన సమస్య ఎంత ఏంటి? ఆకలి, దప్పిక మన సమస్య. అంటే ఇప్పుడు తిన్నాము, మళ్ళీ ఇంకా 2-3 గంటలు అయ్యేటప్పటికీ ఆకలి వేస్తుంది. ఇంకా కొంతమంది అయితే తింటూనే ఉంటారు. అంటే దొరక్కపోతే ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు. అది సమస్య. 3వది ఏంటి? మన మనసుకు సమస్య ఏంటి? శోకం, మోహం. ఎప్పుడంతే కదా, ఇదంటే నాకు ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం లేదు. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు. నేను భాగ్యవంతురాలని, అవతల వాళ్ళు పేదవాళ్ళు. నా అంత గొప్పగా ఎవరు పనిచేయటం లేదు, అవతల వాళ్ళు సరిగా చేయటం లేదు. ఈ శోకం, మోహం. నిజం చెప్పాలంటే మనవి 6 సమస్యలు ఏంటి? జరా, మరణాలు, ఆకలి, దప్పిక, శోకం, మోహం. ఈ 6 మన దగ్గర లేవనుకోండి, సపోజు మనం ఉన్నది స్వర్గంలోనే. నరకం ఎక్కడుంది? నాకు నేను తినాల్సింది తినలేకపోతున్నాను, నాకు ఈ జబ్బు వచ్చింది, ఈ దరిద్రం, లేకపోతే ఎంతో తినుండేదాన్ని చిన్నప్పుడు. ఇప్పుడు తినడానికి ఏమో బోల్డ్ డబ్బులు ఉన్నాయి, తినేటువంటి ఆరోగ్యం లేదు. శోకం, మోహం. దేని మీద ఆహారం? మోహం. పోనీ అప్పుడే తెగ తిన్నాం అనుకో, అది ఇప్పుడు ఏమన్నా ఉండి చస్తుందా? పోనీ ఇప్పుడు తినలేకపోతున్నావు, రేపటికి ఏమన్నా ఉంటుందా? ఇదంతా జస్ట్ మన ఋషులు మనకి చెప్పింది ఏంటి? ఇది జస్ట్ తాత్కాలికం.
నువ్వు నీ మనసును దాటినటువంటి స్థితికి కనుక వెళితే నీ శరీరం నేను ఇబ్బంది పెట్టదు, నీ ప్రాణం నేను ఇబ్బంది పెట్టదు, నీ మనసు ఇబ్బంది పెట్టదు. నీ మనసుకి ఏ సంకల్పం లేకుండా కనుక, వికల్పం లేకుండా కనుక ఉండగలిగితే, నువ్వు నిర్వికల్ప స్థితిలో కనుక ఉండితే నువ్వే దివ్య చైతన్యం. నిన్ను మించినటువంటి భగవతత్వం ఇంకెక్కడా లేదు. కానీ ఎప్పుడు నాకు అది ఇష్టం, ఇది ఇష్టం, ఇంకా లేదు, అయిపోయింది, ఇనఫ్, నాకు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను ఏమి చేయాల్సిన అవసరం లేదు, నాకు ఏ కోరిక లేదు, అవసరం లేదు అనేటువంటిది నాకు అవసరం లేదు అనేటువంటిది స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. మరి మనం అన్నామండి సమాజంలో జరిగిపోతుంది కదా, జరిగిపోతుంది, నువ్వు చెయ్యవు, నేను చేస్తున్నాను అంటే మళ్ళీ నీ సంకల్పం నీ వికల్పం వచ్చేస్తుంది. ఆ రెండు స్థితులు దాటినటువంటి భగవతత్వం నా దగ్గరే ఉందనుకొని ఒకవేళ ఏదైనా చేయాల్సి వచ్చింది, భగవతత్వ పని జరుగుతుంది, వెళ్ళాల్సి వచ్చింది, భగవతత్వ పని కోసం వెళుతున్నాం అనేటువంటి విధంగా కనుక మన్ని మనం తీర్చిదిద్దుకుంటే ఈ ప్రపంచం కానీ మనుషులు కానీ మన ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. మన సమస్య అంతా ఏంటి, మనుషులు మనం చెప్పినట్టు వింటలేదు, వాళ్ళకి అన్ని వస్తువులు ఉన్నాయి, మన దగ్గర అన్ని వస్తువు లేదు. ఎప్పుడైతే మనం మనుషుల గురించి మనం ఏమి పట్టించుకోమో, జీరో వాల్యూ, అంటే ఎవరి మీద పీసరంతా కూడా మనం కంప్లైంట్ చెయ్యం. రెండోది ఏంటి, ఎవరి దగ్గర నుంచి మనం ఏం ఆశించాం, ఇంకా మన కోరికలు లేవుగా, కోరికలు లేవు అనేటువంటి స్థితి మనకు వస్తున్నాం కదా. ఒకవేళ వచ్చింది, ప్రస్తుతంలో వండర్ఫుల్గా ఎంజాయ్ చేస్తామంటే అన్నం తింటున్నావు, ఏది నీ చేతిలో ఉంటే ఆకలేసింది, అది ప్రతి బయట సరదాగా తింటాం. అయ్యో నిన్న తిన్నానే, ఇది బాగలేదే, రేపు ఏం చేస్తారో, ఇది దొరుకుతుందో లేదో అనేటువంటి ఆలోచనలు ఉండవు. మన ఋషులు చెప్పింది ఏందబ్బా, నిజం చెప్పాలంటే వాళ్ళకి కూడా భగవంతుడు అనే పదానికి ఎక్కడ మ్యాటర్ తెలియలే. కానీ సృష్టి వండర్ఫుల్గా ఉంది. ఇంత మంచి వండర్ఫుల్ సృష్టిలో మరి సృష్టించిన వాడు ఎవరో ఒక జ్ఞానం లేకపోతే ఎలా జరుగుతుంది? మన శరీరాన్ని తీసుకొని హాయిగా తింటున్నాం, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం, మన దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కళ్ళు చూస్తున్నాయి, నోరు తింటుంది, మాట్లాడుతుంది, చెవులు శబ్దాలు వింటున్నాయి, ఆ తర్వాత ఇంకా ఏంటి, స్పర్శ వేడిగా ఉందా వెచ్చగా ఉందని తెలిసిపోతుంది. మరి 5 జ్ఞానేంద్రియాలు మన దగ్గర ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎక్కడెక్కడో పడున్నాయి అనుకో, మనం ఏం చేస్తాం, మళ్ళీ మన శరీరంలో కర్మేంద్రియాలు, మన చేతులు కావాల్సినవి తెచ్చుకుంటున్నాయి, కావాల్సిన దానికి పోయి నడుస్తున్నాయి, తిన్నవి పొట్ట డైజెస్ట్ చేసేస్తుంది, బయటికి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇంకా ఏంటి, సృష్టికి సంబంధించిన విషయాలన్నీ కూడా కొద్దో గొప్ప ఆనందం లేకుండా ఉండే సమస్య లేదు, ఉండకపోతే ఎందుకు పోతాము అంటే ఇవన్నీ కూడా ఇంత ఆనందం ఉంది. కాకపోతే వీటన్నిటిలోకి మనకి ఇబ్బంది పెట్టేది ఒక్కటే ఉన్నది, నేను జ్ఞానం అనేటువంటి విషయం మర్చిపోయి ఈ నాదినే, ఈ శరీరాన్నే నేననుకుంటూ విషాదంగా ఉన్నాం. మన విషాదానికి కారణం భగవద్గీతలో చెప్పింది ఓన్లీ ఐడెంటిటీయే విషాదం. ఎప్పుడైతే ఐడెంటిటీ వచ్చిందో భేదభావం వస్తుంది. నేను వేరు, అవతల వాళ్ళు వేరు, నేను వేరు, నా శరీరం వేరు, నా కాలు వేరు, నా చెయ్యి వేరు, మనమంతా అన్ని విషయాల్లో అసెంబుల్డ్ అయినటువంటి ఒక జీవ చైతన్యం, ఒక భగవతత్వ చైతన్యం. ఆ విషయాన్ని మర్చిపోయి భేదభావంలో ఉంటున్నాం. నిజంగా అసలు దుఃఖం అనేది లేదని మన ఋషులు చెప్పారు, అంతే కదా. కళ్ళు చూస్తాయి, ఏవైనా చూస్తాయి కళ్ళు, అంతే కదా. చెవులు వింటాయి, ఏవన్నా వింటాయి. కానీ స్పెసిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే చూడు, ఇదే తిను, ఇదే మాట్లాడని నేను డైరెక్ట్ చేస్తున్నది ఎవరు? నీ మనసు, అంతే కదా. మనసు ఒరిజినల్గా ఏంటి, ఇవన్నీ ఇప్పుడు మన కంటికి కనపడుతున్నవన్నీ గ్రాసు. మన కళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం సూక్ష్మం, కళ్ళు మళ్ళీ మనసు దగ్గరికి వెళ్ళేటప్పటికి కళ్ళు గ్రాసు, మనసు సూక్ష్మం, మనసు మళ్ళీ బుద్ధి దగ్గరికి వెళ్ళేటప్పటికీ మనసు గ్రాసు, బుద్ధి సూక్ష్మం. బుద్ధిని కూడా దాటిన తర్వాత భగవతత్వ జ్ఞానం సూక్ష్మం. అంటే ఏంటి, మన సూక్ష్మం అంటే ఏం లేదు, మనం కంటితో చూడలేము. మన ప్రాణం ఉంది, మనకేమైనా కనపడుతుందా, ఊపిరి తీసుకుంటుందా, అంతే. కాబట్టి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాణం ఉందనుకోవచ్చు, ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఓహో ప్రాణం ఉంది కాబట్టి నా శరీరం ఉందనేటువంటి విషయం నాకు తెలుస్తుంది. ఇవేమైనా మన కంటికి కనపడుతున్నదా? కంటికి కనపట్టలేదు అంటే అర్థం సటిల్ అని అర్థం. కంటికి కనపడేవన్నీ గ్రాస్ అని అర్థం. అంటే ఏంటి, ఒకదాన్ని మించి ఒకటి సూక్ష్మం, స్థూలం, స్థూలం అంటూ అల్టిమేట్గా ఏంటి, సూక్ష్మాతి సూక్ష్మం. దాన్ని ఎవరు చూడలే, పాపం భగవతత్వాన్ని ఎవరు చూడలే. కాకపోతే ఇంత సృష్టి జరిగిందంటే ఒక వండర్ఫుల్ నాలెడ్జ్, జ్ఞానం, ఇంటెలిజెన్స్ ఉంది అని చెప్తూ, అదే ఇంటెలిజెన్స్ మన దగ్గర కూడా ఉండబట్టే మనం భౌతికంగా ఇంత దూరం డెవలప్ చేసాం. ఏంటి, అంతే కదా. నేను విమానం కనిపెట్టాలని సంకల్పం ఇచ్చినప్పుడు నేను విమానం కనిపెట్టలేననే భావం కనుక వస్తే విమానం అయిపోయింది. నేను కనిపెట్టగలను అనేటువంటి భావం ఎప్పుడు వచ్చిందో, సంకల్పం వచ్చిందో, ఇక వికల్పం లేదు కాబట్టి దాన్ని ఐడెంటిఫై చేయగలిగింది. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, మనకి చెప్తున్న సంకల్పం, ఇప్పుడు మనం భగవతత్వానికి వెళుతున్నాం కదా. ఇక్కడేంటి మన సంకల్పం, నేను తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నేనెవరు, భగవతత్వ జ్ఞానమే. ఏం చేస్తున్నా భగవతత్వ జ్ఞానమే నన్ను నడిపిస్తున్నది. ఈ శరీరంతో నాకేం సంబంధం లేదు. ఇది జస్ట్ ఒక రిఫరెన్స్ పాయింట్, ఏదో పరమాత్మతత్వాన్ని మేనిఫెస్ట్ చేయడానికి తప్ప అనేటువంటి భావాన్ని గట్టిగా నమ్మటమే అనేటువంటి విషయంగా మొదలుపెట్టాడు. రేపు చూద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం.